ప్రియమైన డిఎడ్ బిఎడ్ విద్యార్థులారా, ఈరోజు మనం సమాజంపై వాటి ప్రభావం గురించి మనం చర్చించుకుందాం. నిజంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క దైనందిన జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఉదయం లేచినప్పటి నుంచి అంటే బ్రష్ టూత్ పేస్ట్ నుంచి మనం దైనందిన జీవితం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి శాస్త్రవేత్తలు కనుక్కున్నటువంటి అవన్నీ కూడా మనకు జీవితంలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. స్నానం చేయడానికి సబ్బు అయితేనేమి, మనం ఉపయోగించినటువంటి వాహనం అయితేనేమి, చివరకు మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనం ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు వెనక కూడా శాస్త్రవేత్తల యొక్క కృషి ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం విజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క దైనందిన జీవితం ఎట్లా ఉంటుంది, ఎన్ని కష్ట నష్టాలు ఓర్చి వాళ్ళు నూతన ఆవిష్కరణలు చేశారు అంటే విషయాల గురించి మనం చర్చించుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా చర్చించుకుందాం. ఈయన లైఫ్ స్పాన్ 1642 నుంచి 1727. సర్ ఐజాక్ న్యూటన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈయన అపజయాలను ఎదుర్కొనే సాహసం విజయానికి రాచబాట అని చెప్పడం జరిగింది. అంటే అపజయాలు ఎన్ని వచ్చినా కూడా, అపజయాలు ఎన్ని జరిగినా కూడా వాటిని అన్ని కూడా ఎదుర్కొని వాటిని పాఠంగా మలుచుకొని ప్లానింగ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదే రకంగా ఆయన జీవితం లోపల ఇంప్లిమెంట్ చేసి విజయాన్ని సాధించడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రపంచానికి భౌతిక, గణిత, విజ్ఞాన శాస్త్రాల్లో అపూర్వ విజ్ఞానాన్ని అందించినటువంటి న్యూటన్ చిరస్మరణీయుడు. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రయోగాలు భౌతిక శాస్త్రంలో ఉన్నాయి, గణిత శాస్త్రంలో జరిగింది. అంతేకాకుండా టెక్నాలజీలో కూడా నూతన అంశాలు ఆయన కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఆయన్ని విజ్ఞాన శాస్త్రవేత్తలుగా, ఉపాధ్యాయులుగా మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ఈయన కనుక్కున్నటువంటి వాటిలో బట్టి ఆ గమన సూత్రాలు, విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుక్కొని విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పేరుగాంచి న్యూటన్ విజ్ఞాన జగత్తు వాదే కాకుండా అత్యంత వినమ్రశీలు కూడా. మరి ఈయన న్యూటన్ గమన సూత్రాలు కనుక్కున్నాడు. న్యూటన్ గమన సూత్రాలు 3 మీకు తెలుసు. మొదటి ఏమో, రెండవ గమన సూత్రం, మూడవ గమన సూత్రం అని చెప్పేసి. అంతేకాకుండా విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని, తర్వాత గురుత్వాకర్షణ G = 9.8 m/s² అని చెప్పి కనుక్కోవడం జరిగింది. మరి కాబట్టి అవి అంతేకాకుండా ఈయన ఎన్ని విషయాలు కనుక్కున్నా కూడా, ఎంత కష్టపడి నూతన విషయాలు కనుక్కున్నా కూడా ఎప్పుడు కూడా సిన్సియర్గా, వినమ్రశీలిగా ఉండేవాడు. గతంలో చేసినటువంటి శాస్త్రవేత్తల ప్రయోగాలని ఆధారంగా చేసుకుని నేను కొత్త అంశాలు నేను కనుక్కుంటున్నా, నా మటుకు నేను చేసింది ఏమీ లేదని చెప్పేటువంటి నిగర్వి న్యూటన్ గారు. అంతేకాకుండా ఈయన బాల్యం గురించి మనం 1624వ సంవత్సరం డిసెంబర్ 25న ఇంగ్లాండ్లోని ఒక గ్రామంలో జన్మించాడు. ఈయన పుట్టింది చాలా చిన్న గ్రామం. పుట్టుక ముందే ఆయన తండ్రి మరణించారు. ఈయన చిన్నప్పటి నుంచే చాలా కష్టాలు ఓర్చుకునటం జరిగింది. ఈయన పుట్టకంటే ముందే తండ్రిని కోల్పోవడం జరిగింది. మరి తల్లి పెంపకంలో మాత్రం పెరిగాడు. నవమాసాల లేదా అన్నంత బలహీనంగా జన్మించాడట. మరి శిశువు పుట్టినప్పుడు చాలా బలహీనంగా ఉండడము, తర్వాత 9 మంత్స్ కాకంటే ముందే జన్మించడం కూడా జరిగింది. ఈయన అసలు జీవిస్తాడా లేదా అనేటువంటి డౌట్ కూడా చాలామందికి వచ్చింది. మరి అట్లాంటి వ్యక్తి మరి ఎన్ని విజయాలు సాధించడం మనకు తెలుస్తూ ఉంది. సో బాల్యంలో వల్ల తల్లిదండ్రుల ప్రేమకు దూరమై అమ్మమ్మ వద్ద పెరిగాడు. మరి చిన్నతనం లోపల ఒక 6-7 ఇయర్స్ వరకు అమ్మతో ఉన్న తల్లి మరో వివాహం చేసుకోవడం వల్ల ఆయన తల్లిని వదిలేసి అమ్మమ్మ దగ్గర పెరగడం జరిగింది. మరి చాలా దుర్భరమైనటువంటి బీదరికం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో యుక్త వయసు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే లోపల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లోపల చేరాడు. మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే మీకు అందరూ కూడా ఈరోజు కూడా దానికి ప్రఖ్యాతమైన మంచి పేరుంది. మరి అట్లాంటి యూనివర్సిటీ లోపల ఆయన బాగా కష్టపడి మరి సీట్ సంపాదించుకొని అక్కడ చదవడం జరిగింది. అంతేకాకుండా యూనివర్సిటీలో ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితి, ధనిక విద్యార్థులకు సేవ చేసి ఆ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. గణితాచార్యునిగా చేరడం జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే ఆయన కడు బీదరికంలో ఉన్నటువంటి పరిస్థితి వల్ల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లోపల సీట్ వచ్చినా కూడా మరి అక్కడ చదువుకోవడానికి ఫీజు చెల్లించడానికి డబ్బు లేనటువంటి పరిస్థితుల పట్ల ధనిక విద్యార్థులకి, అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులకి సేవ చేసి ఆ రకంగా వచ్చినటువంటి డబ్బుతో ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి అంటే 26 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన యూనివర్సిటీ లోపల
మరి మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రొఫెసర్గా ఆయన నియామకం జరిగింది. మరి ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. 1672లో రాయల్ సొసైటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1705లో నైట్హుడ్ బిరుదు లభించింది. మరి 1672వ సంవత్సరం లోపట చేసినటువంటి కృషికి ఫలితంగా రాయల్ సొసైటీ వాళ్ళు ఆయనకి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంగ్లాండ్లోనే మరి గొప్పదైనటువంటి నైట్హుడ్ అనేటువంటి బిరుదు ఈరోజు మన భారతదేశంలో బట్ట భారత రత్న బిరుదు అతి ప్రాముఖ్యమైనది, అతి ఉన్నతమైంది అని అనుకుంటాం. అదే రకంగా ఇంగ్లాండ్ లోపట నైట్హుడ్ బిరుదు ఆయనకి ఇవ్వడం జరిగింది. అది 1705వ సంవత్సరం లోపట. శాస్త్రానికి చేసినటువంటి సేవల గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఈయన యొక్క కృషి చాలా ఉంది. న్యూటన్ 23వ సంవత్సరంలోనే ద్విపద సిద్ధాంతాన్ని కనుక్కోవడం జరిగింది. ఆయన చిన్న ఏజ్లోనే యూనివర్సిటీలో కూడా జాయిన్ కాకంటే ముందే ఆయన 23 ఏజ్ ఉన్నప్పుడు మరి ద్విపద సిద్ధాంతం ఈరోజు మనం చూస్తున్నాం. చాలా సమస్యలకి మరి అది సాధనను కనుక్కుంటా ఉంది. మరి ఎక్స్ప్రెస్ చిన్నవ ఘాతాంకం వరకే ఆయన విస్తరణ రూపాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా త్రిమితీయ ఘాత సమీకరణాన్ని సాధించిన వారు కూడా న్యూటన్. అప్పటి వరకు కూడా ద్విమితీయ ఘాత సమీకరణాలు మాత్రమే సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈయన త్రిమితీయ ఘాత సమీకరణాన్ని ఏ రకంగా సాధించాలంటే దానికి కూడా ఆయన సాధనను కనుక్కోవడం జరిగింది. గణితంలో కూడా ఆయన చాలా ప్రావీణ్యాన్ని గణించినట్టుగా మనం ఈ రెండు ఉదాహరణ చూసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 25 సంవత్సరాల వయస్సులో రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ కనుక్కొని వివరించాడు. దీని ద్వారా జూపిటర్ ఉపగ్రహాలను చూసి వివరించాడు. మరి 23వ సంవత్సరం లోపల ద్విపద సిద్ధాంతాన్ని తర్వాత 3వ ఘాతాంకానికి సొల్యూషన్ ఆయన రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ని కనుక్కున్నాడు. దీన్ని ఉపయోగించి మరి శుక్రగ్రహాన్ని తర్వాత గ్రహం చుట్టూ ఉన్నటువంటి ఉపగ్రహాలని చూసి వాటి గమనం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. మరి మనం ఈ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ ఈ రకంగా ఉంటుంది. ఆయన కనుక్కున్నటువంటి పరికరానికి ఇదొక నమూనా. ఈ రకంగా గ్రహాన్ని ఇతర గ్రహాలని పరిశీలించడము, ఆ గ్రహం చుట్టూ ఉపగ్రహాలు ఏ రకంగా తిరుగుతాయి, దానికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఏంటి అనేటువంటి విషయాలు అన్నింటిపైన కూడా ఆయన క్షుణ్ణంగా పరిశోధన చేసి సిద్ధాంతాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెల్లని కాంతిని 7 రంగులుగా విడగొట్టవచ్చని చెప్పి ముందుగా నిరూపించాడు. మరి ఇంతవరకు తెల్లని కాంతి లోపల చాలా రంగులు నమ్మలేదు. దాన్ని మనం ఈ ప్రయోగం ద్వారా ఆయన ఒక స్ఫటికం ద్వారా కిరణాన్ని సూర్యకాంతిని పంపించినట్లయితే అది 7 రంగుల వర్ణానిగా విడిపోతుంది. అదంతా కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలిసినటువంటి వ్యక్తి న్యూటన్ మహాశయుడు. అంతేకాకుండా చిన్నతనంలోనే గాలిమర, నీటి గడియారం, నీడ గడియారం, గాలిమరను ఈరోజు మనం యూజ్ చేస్తున్నాం. గాలిమరని ఉపయోగించి మనం విద్యుత్తును మనం తయారు చేస్తున్నాం. దీనికి నాంది పలికింది న్యూటన్ మహాశయుడు. ఆ తర్వాత మరి ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ వాచెస్ అయితేనే అవన్నీ కూడా ఏమీ లేవు కాబట్టి ఆ కాలం లోపల నీటిని ఉపయోగించి గడియారాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి న్యూటన్. ఆ తర్వాత అంతేకాకుండా సూర్య గడియారాన్ని కూడా మొట్టమొదటి ఆవిష్కరణని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి సూర్య కాంతి లోపల మరి ఈ గడియారం ఉంచేసి సూర్య గడియారం ఉంచేసి మనం సమయాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ గణాంకాలు కూడా వేయబడి ఉన్నాయి. ఆ గణాంకాల ఆధారంగా నీడ యొక్క పొడవున ఆధారంగా మనం సమయాన్ని చూసుకునే సందర్భాలు అట్లాంటివన్నీ కూడా మొట్టమొదట కనుక్కునే వ్యక్తి న్యూటన్ మూడవ కూడా బాగా తెలుసు. మరి ఫోర్స్ తర్వాత బలము తర్వాత దాని యొక్క ప్రతిబలం రెండు కూడా మరి డైరెక్షన్లో వేరుగా ఉంటాయని చెప్పేసి సమానంగా ఉంటాయని చెప్పేసి కనుక్కున్నట్టు వ్యక్తి ఆయన. దాన్ని ఉపయోగించే ఈరోజు రాకెట్ అయితేనేమి తర్వాత ఉపగ్రహాలను ప్రయోగించడం అంతా కూడా మనం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని సూత్రాన్ని వివరించాడు. మరి మీకు అందరూ కూడా బాగా తెలుసు ఇంకో వస్తువుని ఆకర్షిస్తూ ఉంటుందని చెప్పేసి మొట్టమొదటి చెప్పిన వ్యక్తి న్యూటన్. అంతేకాకుండా గురుత్వాకర్షణ శక్తిని ఇవన్నీ కూడా ఆయన కనుక్కున్నాడు. మరి చాలా విచిత్రమైనటువంటి ఒక కథ కూడా మనకు తెలుస్తూ ఉంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లోపల ఆయన సాయంత్రం పూట ఒక యాపిల్ చెట్టు కింద కూర్చోడం జరిగింది. ఇక్కడ మనం యాపిల్ చెట్టు మరి దాని కింద ఆయన ఆలోచిస్తూ కూర్చున్నట్లయితే ఒక యాపిల్ పండు పైనుంచి కిందికి పడ్డదట. మరి ఆయనకి చాలామంది అది సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం, కానీ మనకు ఎవరు కూడా డౌట్ రాదు ఎందుకు పడ్డది ఏం కథ అని చెప్పేసి. అది పైనుంచి కిందికే ఎందుకు పడ్డది,
భూమిపై పడకుండా పైకెందుకు వెళ్ళలేదని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేసుకున్నాడు. దానిపైన చాలా ఆలోచన చేసి మరి ఏ వస్తువును విసిరినా కూడా అది ప్రతి వస్తువును కూడా ఆకర్షించే శక్తి ఉందని చెప్పేసి దీన్నే భూ గురుత్వాకర్షణ శక్తి అని చెప్పేసి ఆయన కనుక్కోవడం జరిగింది. దాని స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పి ఆ తర్వాత క్యాల్కులేషన్ చేసి చెప్పడం జరిగింది. మరి అట్లాంటి ఆలోచనలు ఆ వ్యక్తికి, అట్లాంటి గొప్ప వ్యక్తులకు మాత్రం వస్తాయి. మరి ఎంతమంది సాధారణంగా మనం చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. ఇది చాలా సాధారణమైన పడుతుంది. ఎవరికి రానటువంటి సందేహం ఆయనకు వచ్చింది. మరి దానికి ఆ సందేహానికి ఆయన పరిష్కారం కూడా కనుక్కున్నాడు. అది చాలా విషయాలను కనుక్కోవడానికి, చాలా విషయాలకి అది నాంది పలికినట్టుగా మనం అనుకోవచ్చును. అంతేకాకుండా ఈయన చాలా రచనలు చేశాడు. చాలా అంశాలపైన ఆయన రచనలు చేయడం జరిగింది. మనం ముందుగానే అనుకున్నాం ఆయన గణితం లోపల పరిశోధన చేయడం జరిగింది. తర్వాత విజ్ఞాన శాస్త్రం లోపల రచనలు ఈ రకంగా ఉన్నాయి. ప్రిన్సిపియా మ్యాథమెటికా అంటే దీని లోపల మ్యాథమెటిక్స్ సంబంధించి గణిత శాస్త్రం సంబంధించి చాలా నియమాలు, నిబంధనలన్నీ కూడా ఇందులోపట వివరించడం జరిగింది. ద్విపద సిద్ధాంతము, మిగతా అంశాలు, త్రిఘాత సమీకరణాలని ఏ రకంగా సాధించాలి, దానికోసం కలన గణితాన్ని, తర్వాత డిఫరెన్షియేషన్. అంతేకాకుండా రెండవ పుస్తకము ఆన్ మోషన్ అంటే గమనం ఏ రకంగా ఉంటుంది, మరి గమనించే వస్తువు పైన ఎటువంటి బలాలు పనిచేస్తూ ఉంటాయి అని చెప్పేసి దానిలోనే 3 గమన నియమాలు, న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్ రెండవ గమన నియమం, న్యూటన్ మూడవ గమన నియమాలను కూడా సవివరంగా వివరించడం జరిగింది. న్యూ థియరీ అబౌట్ లైట్ అండ్ కలర్స్ మరి కాంతి పుస్తకంలో పట్ల సవివరంగా వివరించడం జరిగింది. తర్వాత 4వ పుస్తకము యూనివర్సల్ అర్థమెటిక్. తర్వాత దానిలో కూడా గణితానికి సంబంధించిన చాలా సూత్రాలు, సిద్ధాంతాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఆ తర్వాత ద మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ మరి గణితానికి సంబంధించిన సిద్ధాంతాలన్నీ కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. మొత్తం మీద ఈ రచనలు చాలా రచనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా దీనిలో మనం చూసినట్టయితే మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు 3 పుస్తకాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రిన్సిపీ ఆఫ్ మ్యాథమెటిక్ అని చెప్పేసి, తర్వాత యూనివర్సల్ అర్థమెటిక్, ద మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ ఈ రకంగా. తర్వాత ఆన్ మోషన్ అనేది అంతా కూడా టోటల్గా భౌతిక శాస్త్రానికి సంబంధించినది. అంతేకాకుండా న్యూ థియరీ అబౌట్ లైట్, తర్వాత కాంతి ఏ రకంగా విడగొట్టబడుతున్నటువంటి విషయాన్ని అందులో కూలంకుషంగా చర్చించడం జరిగింది. అందుకే అతని సమాధి మీద ద బెస్ట్ అండ్ ఇన్వాల్యుబుల్ జమ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆయన రాసి ఉంది. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన తదనంతరము ఆయన సమాధి పైన ఈ రకంగా రాయబడి ఉంది, ద బెస్ట్ అండ్ అంటే మొత్తం మానవ ప్రపంచం లోపల మంచిగా చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి ఒక వజ్రం లాంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన సమాధి పైన రాయబడి ఉంది. ఈరోజు కూడా మనం దాన్ని చూడడానికి వీలు ఉంది. సో ఇది న్యూటన్ సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మనం చర్చించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈయన జీవితకాలం 1879 నుంచి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మనం అనుకున్నట్లయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆధునిక భౌతిక శాస్త్ర పిత, సాపేక్ష సిద్ధాంతకర్త. ఈ ప్రపంచంలో పుట్టిన విఖ్యాత వైజ్ఞానికుల లోపల ఈయన ఒకరు. అతను ఒక తాత్వికుడు, విలక్షణమైనటువంటి వ్యక్తి. మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈయన కూడా ఫిజిక్స్లో కూడా చాలా కనుక్కున్నారు. మరి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వైజ్ఞానిక శాస్త్రవేత్త లోపల ఈయన కూడా ఒకడు. అంతేకాకుండా ఈయన ఒక మంచి ఫిలాసఫర్, తర్వాత విలక్షణంగా ఆలోచించేటువంటి ఒక మంచి వ్యక్తిగా, మంచి సైంటిస్ట్గా మనం చెప్పడం జరిగింది. ఈయన కూడా నోబెల్ ప్రైజ్ వరించడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్రం, న్యాయం, సమానత్వం పట్ల అతనికి గల విశ్వాసం, స్వాతంత్రంగా ఉండడానికి, ఇతరులకు స్వేచ్ఛగా ఉండడానికి, తాను కూడా స్వేచ్ఛను అనుభవించడానికి ప్రయత్నం చేసేవాడు. తర్వాత న్యాయము, తర్వాత సమానత్వాల పట్ల అందరూ సమానంగా ఉండాలి. ఆ రోజుల్లోపట ఆయన ఉన్నటువంటి రోజుల్లోపట మరి చాలా డిఫరెన్సెస్ ఉండేటటువంటివి. మరి నల్ల జాతి వారు, తెల్ల జాతి వారు అనేటువంటి భేదాభిప్రాయాలు పోట్లాడుకునే పరిస్థితి, అట్లాంటి సందర్భాల్లో కూడా ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి, మరి చాలా ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చును. సో అంతేకాకుండా ఐన్స్టైన్ బాల్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐన్స్టీన్ ఒక యూదు కుటుంబంలో జర్మనీలో ఉన్నటువంటి ఉల్మ్ అనేటువంటి చోట జన్మించాడు. అతని తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. చిన్నతనంలో తండ్రి ఐన్స్టీన్ నాళికా దిక్సూచిని, తర్వాత రేఖాగణిత వైజ్ఞానిక పరిశోధనలు కూడా చేశాడు. మరి ఐన్స్టీన్ ఈ బాల్యం గురించి మనం చూస్తున్నట్లయితే ఈయన
యూదుల కుటుంబం లోపల జన్మించారు. జర్మనీలో ఉన్నటువంటి ఉల్మ్ అనేటువంటి ఒక చిన్న గ్రామం లోపల జన్మించడం జరిగింది. ఈయన తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్, మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొడుకు మంచి విజ్ఞాన శాస్త్రవేత్త కావాలనే ఆశ నాళికా దిక్సూచిని, రేఖాగణిత పుస్తకాన్ని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి చిన్ననాడు ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆ వస్తువులపైన చాలా చాలా ప్రయోగాలు చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ రకంగా మరి విజయాన్ని కూడా సాధించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అంతేకాకుండా ఐన్స్టీన్ కనుగొన్నటువంటి భావనలు, తర్వాత సిద్ధాంతాలు, సేవల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పొటాషియం, టంగ్స్టన్ వంటి లోహాల మీద వెదజల్చారని చెప్పి తెలపడం జరిగింది. మరి పొటాషియం, టంగ్స్టన్ అనేటువంటి లోహాలపైన కాంతి పడ్డప్పుడు ఎలక్ట్రాన్లు ఉద్గారం అవుతాయని చెప్పేసి ఆయన తెలియజేశాడు. మరి వీటిని ఈ రకంగా వచ్చినటువంటి ఎలక్ట్రాన్లు మనము ఫోటో ఎలక్ట్రాన్లని, ఈ ప్రభావాన్ని ఫోటో విద్యుత్ ఫలితం అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ పరిశోధన గాను ఆయనకి 1900 మరి ఈ రకంగా ఈ ఫోటో విద్యుత్ ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు స్పెక్ట్రోస్కోపీ అయితేనేమి మిగతా అంశాలపైన చాలా పరిశోధనలు చేయడం జరిగింది. సో కాబట్టి మరి ఈ ఫోటో విద్యుత్ ఫలితానికి ఆద్యుడు, మొట్టమొదటి వ్యక్తి ఐన్స్టీన్గా మనం చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కాంతి కిరణాలు మరి ఘన పదార్థాలపైన పడ్డప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు దీన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనిగాను ఈ రకంగా చేయడం వల్ల ఆయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఆ తర్వాత ఇతర పరిశోధన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కాంతి శకలాల రూపంలో ఫోటాన్ మాదిరిగా ప్రయాణిస్తుందని, ద్రవ పదార్థాల్లో స్వేచ్ఛ ఆయాన్లు ఆ పదార్థంలోని చెప్పేసి కూడా ఆయన నిరూపించడం జరిగింది. మరి కాంతి కణాల రూపం లోపల మరి ప్రయాణం చేస్తుందని చెప్పేసి నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఆయన. అంతేకాకుండా ద్రవ పదార్థాల లోపల స్వేచ్ఛ ఆయాన్లు మరి పరమాణులను ఢీకోవడం వల్ల పరమాణు ఢీకొంటూ ముందుకు ప్రయాణిస్తాయని చెప్పేసి ఆయన నిరూపించడం జరిగింది. సో అంతేకాకుండా ద్రవ్యరాశి, పొడవు, కాలం ఆ పదార్థ వేగాన్ని బట్టి మారుతాయని, సృష్టిలో ప్రక్రియలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి ద్రవ్యరాశి, పొడవు, కాలం ఇవన్నీ కూడా వేగాన్ని బట్టి మారుతూ ఉంటాయని చెప్పేసి ఆయన నిరూపించాడు. సో అంతేకాకుండా ఏ ప్రక్రియ అయినా కూడా ఒక ప్రక్రియ జరగడానికి ఇంకొక ప్రక్రియ కారణం అవుతుందని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. చెప్పాలంటే ఆయన కనుక్కున్నటువంటి వాటి లోపల ముఖ్యమైనటువంటి ఏంటంటే శక్తి ద్రవ్య నిత్యత్వ సూత్రంగా అనుకున్నాడు. అంటే ఏంటిదంటే దాన్ని బట్టి మనం ఇక్కడ E=mc² అనేటువంటి సూత్రాన్ని ఆయన కనుక్కున్నాడు. అంటే ఇక్కడ ఎం అంటే ద్రవ్యరాశి, ఏదైనా ఒక వస్తువు ఎం అనేటువంటి ద్రవ్యరాశిని కోల్పోయినట్లయితే దానికి సమాన పరిమాణం లోపల m×c² రూపం లోపల ముందుగా కనుక్కున్నాడు. ఆయన కనుక్కున్నప్పుడు ఆయన మామూలుగా E=mc² కనుక్కోవడం జరిగింది. కానీ దాన్ని ఆధారంగా చేసుకొని ఆ తర్వాత కాలం లోపల హైడ్రోజన్ బాంబుని కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన అంతిమ సమయం లోపల నేను కనుక్కున్నటువంటి ఈ శక్తి ద్రవ్య నిత్యత్వ సూత్రం ద్వారా ఈ హైడ్రోజన్ బాంబు ఇట్లా జరిగింది. సో అంతేకాకుండా మరి ఈ E=mc² ఉపయోగించి మనం న్యూక్లియర్ రియాక్టర్స్ లోపల మనం యురేనియం అట్లాంటి రేడియోధార్మిక పదార్థాల నుంచి మనం విద్యుత్తుని మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. అదంతా కూడా మానవాళికి చాలా ఉపయోగపడుతుంది. సో అంతేకాకుండా సూర్యుడి ద్రవ్యరాశి తరిగిపోతూ ఉండి విడుదలయ్యి అనంతమైన అంతేకాకుండా మరి సూర్యుని లోపల జరిగేటువంటి కేంద్రక చర్యల వల్ల సూర్యునిలో ఉన్నటువంటి ద్రవ్యరాశి కొంత కోల్పోయి ఆ ద్రవ్యరాశి మరి కాంతి రూపం లోపల ఉష్ణం రూపం లోపల మరి ప్రపంచానికి అంతా కూడా మరి ప్రసారం అవుతుంది. దాని నుంచి మనం చాలా మనము ప్రక్రియలను మన జీవనం అంతా కూడా కొనసాగుతుంది. ఈరోజు మన కిరణజన్య సమయోక్రియ జరుపుకోవడం వల్లనే మరి దీనికి ముఖ్యంగా కావాల్సింది మరి కాంతి. సో అంతేకాకుండా మరి ఈరోజు కాంతి లేకపోతే, సూర్యుడు లేకపోతే మన జీవిత గమనమే ఉండదని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ఈ రకంగా మొత్తం మీద సూర్యుడి నుంచి ఏదైతే వేడి తర్వాత కాంతి వస్తుందో దానికి సమానమైనటువంటి ద్రవ్యరాశి ఆ సూర్యగ్రహం పైన సూర్యుని పైన సూర్యుడి శాస్త్రవేత్త ఐన్స్టీన్. సో E=mc² అనేటువంటి సూత్రము ద్వారా ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంది. సో అంతేకాకుండా ఈ ఐన్స్టీన్కి చాలా బహుమతులు, తర్వాత అవార్డ్స్, తర్వాత రివార్డ్స్ రావడం జరిగింది. 1920 లోపల ఫ్రెంచిలో అతి విశిష్టమైన బహుమతిని ఈయన పొందడం జరిగింది. ఫ్రాన్స్లో ఉన్నటువంటి మరి ఈరోజు ఇంతకంటే ముందు మనం అనుకున్నాం
లేకపోతే ఓ ఉత్కృష్టమైనటువంటి బహుమతో, అదే రకంగా ఫ్రెంచ్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి బహుమతినిచ్చి ఆయనని గౌరవించడం జరిగింది. సో అంతేకాకుండా 1922వ సంవత్సరం లోపట కాంతి విద్యుత్ ఫలితానికి ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. సో ఎందుకంటే E=mc² దీని ద్వారా కనుక్కోవడం జరిగింది కాబట్టి, దీని నుంచి చాలా చాలా అంశాలు కనుక్కోవడం జరిగింది కాబట్టి, ఆ రకంగా 19 ఆ కాంతి విద్యుత్ ఫలితాన్ని కానీ ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా 1925లో రాయల్ సొసైటీ ఇన్స్టిట్యూట్ మెడల్తోటి ఆయనకి సన్మానం చేయడం జరిగింది. రాయల్ సొసైటీలో కూడా సభ్యత్వం తీసుకోవడం చాలా గర్వంగా భావిస్తారు శాస్త్రవేత్తలంతా కూడా. సో అంతేకాకుండా ఆయనకి సభ్యత్వం ఇవ్వడమే కాకుండా ఆయన చేసినటువంటి సేవలకి ఆయనకి ఒక సాధించినటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చును. ఆ తర్వాత మనం ఇద్దరు పాశ్చాత్య శాస్త్రవేత్తల గురించి మనం మాట్లాడుకున్నాం. న్యూటన్, తర్వాత ఐన్స్టీన్. ఇంకొక శాస్త్రవేత్త గురించి మనం సివి రామన్, మన భారతీయ శాస్త్రవేత్త గురించి మనం మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన సివి రామన్ 1888వ సంవత్సరం నుంచి 1970 ఆయన యొక్క జీవితకాలం. ఈయన పూర్తి పేరు చంద్ర. చేసినటువంటి సేవల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విశ్వవ్యాప్తంగా సంచలనం సృష్టించి విజ్ఞాన శాస్త్ర వికాసానికి ఎన్నో విధాలుగా దోహదపడిన రామన్ ఎఫెక్ట్కు నోబెల్ బహుమతి లభించింది. ఆయన రామన్ పేరు వింటేనే మనకు, సివి రామన్ పేరు వింటేనే మనకు గుర్తు వచ్చేది ఏంటంటే రామన్ ఎఫెక్ట్. మరి ఈ రకంగా ఈ దాన్ని భౌతిక శాస్త్రంలో కనుగొనడం వల్ల ఆయన విజ్ఞాన శాస్త్రం లోపల నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి సివి రామన్. సో దీనికోసం ఆయన కేవలం ₹200 విలువ చేసే పరికరాలను ఉపయోగిస్తే, ప్రస్తుతం రామన్ ఎఫెక్ట్ను అధ్యయనం కోసం ₹1000 విలువ చేసే పరికరాలను ఉపయోగిస్తున్నారని తెలుసుకుంటే మరి ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఆ రామన్ ఎఫెక్ట్ని కనుక్కోవడానికి ఆయన ప్రయోగశాల లోపల పరికరాన్ని తయారు చేసి రామన్ ఎఫెక్ట్ను ఆ రోజు లోపల కనుగొన్నాడు. మరి ఈరోజు ఆయన కనుగొన్నటువంటి విషయాన్ని అధ్యయనం చేయడానికి విశ్వవిద్యాలయం లోపల ₹1000 ఖర్చు చేసి పరికరాన్ని తయారు చేసి మనం చూస్తున్నాం. మరి ఈ రకంగా మనం చూసినట్లయితే ఆయన తెలివి అబ్బురంగా ఉన్నట్టుగా, మరి ఆయన తెలివిని చూసినట్లయితే మనకు ఆశ్చర్యం వేయక మానదు. మాట్లాడుకున్నట్లయితే సివి రామన్ 1888 నవంబర్ 7న తమిళనాడులో చెందినటువంటి తిరుత్తణి లోపల జన్మించాడు. ఈయన తండ్రి భౌతిక శాస్త్ర అధ్యాపకుడు. మరి ఈయన 1888వ సంవత్సరం నవంబర్ 7న తమిళనాడుకు చెందినటువంటి తిరుత్తణి లోపల జన్మించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈయన యొక్క తండ్రి భౌతిక శాస్త్రం లోపల భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం. మరి భౌతిక శాస్త్రంలోనే ఈయన ఒక శాస్త్రవేత్తగా మరి మలచబడ్డాడు. రామన్ 12వ ఏట మెట్రికులేషన్ ఉత్తీర్ణులయ్యారు. ఆయన చిన్నతనంలోనే ఆయన ఎస్ఎస్సిని ఆయన కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఏజ్ 12 సంవత్సరాలు మాత్రమే. 1904లో గ్రాడ్యుయేషన్ని చదివి యూనివర్సిటీ లోపల టాపర్గా రావడం జరిగింది. మరి 12వ ఏటనే మెట్రికులేషన్ పూర్తి చేసుకోవడమే కాకుండా గ్రాడ్యుయేషన్ని కూడా త్వరలోనే ఆయన కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ అయినటువంటి ఒక 2 ఇయర్స్ లోపలనే ఆయన ఎంఎస్సి కంప్లీట్ చేసుకోవడం, ఎంఎస్సి కూడా ఫిజిక్స్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్లో యూనివర్సిటీ లోపలనే ప్రథముడిగా ప్రతిభను మనం దీన్ని బట్టి మనం గుర్తించవచ్చును. 1907లోనే ఐసిఎస్ పాస్ అయి కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్టీ అకౌంటెంట్ జనరల్గా చేరాడు. మరి 1907 లోపల ఆయన ఎంఎస్ని పూర్తి చేసుకునే కాకుండా మరి తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలం వల్ల మరి ఆయన శాస్త్రవేత్త కావాలనే విషయం ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాస్ అయి మరి కలకత్తాలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ లోపల డిప్టీ అకౌంటెంట్ జనరల్గా ఆయన జాయిన్ కావడం జరిగింది. సో ఆ తర్వాత 1917లో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ లోపల ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరారు. నిజంగా చెప్పాలంటే ఆయన ముందు నుంచి కూడా ఆలోచన అంతా కూడా మరి ఆఫీస్ లోపల కూర్చొని పనిచేయడం అంటే ఇష్టం ఉండదు కాబట్టి మరి డిప్టీ అకౌంటెంట్ జనరల్ అంటే పెద్ద ఉద్యోగం అయినా కూడా మరి వచ్చేటువంటి సాలరీ కూడా చాలా ఎక్కువ ఉన్నా కూడా దాన్ని త్యాగం చేసి దాన్ని వదిలేసి 1917 లోపల దాదాపు ఒక 10 ఇయర్స్ మాత్రమే, ఒక 10 సంవత్సరాలు మాత్రమే ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి అకౌంటెంట్ జనరల్ ఉండి ఉద్యోగాన్ని వదిలేసి ఆయన 1917 లోపల మరి కలకత్తా యూనివర్సిటీ లోపల ఫిజిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ కావడం జరిగింది.
మరి ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉండి పరిశోధనలు చేశాడు ఆయన. 1921లో లండన్ నుంచి సముద్ర మార్గాన తిరిగి వస్తూ ఆకాశము, సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఎందుకు నీలంగా ఉన్నాయి అనే ఆలోచనకు ఆయన 1921 లోపట లండన్కి రాయల్ సొసైటీలో ఒక ఆహ్వానం మేరకు పోవడం జరిగింది. మరి అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన నౌక పైన నుంచి చూసేటప్పుడు ఆకాశం అయితేనేమి, తర్వాత సముద్రంలో ఉన్నటువంటి నీరైతేనేమి అంతా కూడా నీలంగా ఉంది. మరి ఈ రకంగా సముద్రంలో ఉన్నటువంటి నీరు, తర్వాత ఆకాశం అంతా కూడా నీలంగా ఉండడానికి కారణం ఏంటని చెప్పేసి ఆయనకి స్ఫురించిన కూడా ఆ తర్వాత ప్రయోగాలు చేసి కనుక్కోవాలని చెప్పి అనుకున్నాడు. ఆ తర్వాత ఈ లండన్లో ఉన్నప్పుడు 1921వ సంవత్సరం లోపల ఆయన ఉపన్యాసం, సంగీత వాయిద్యాలపైన ఉపన్యాసం ఇచ్చినప్పుడు కొంతమంది ఆడియన్స్ అంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సంగీత వాయిద్యాలపైన నీవు పరిశీలన చేసి సంగీత వాయిద్యాల నుంచి ధ్వని ఏ రకంగా వస్తుంది అనేటువంటి ఒక చిన్న విషయం పైన ఒక సొసైటీ లోపల సభ్యత్వాన్ని పొందాలనుకుంటున్నాం అని చెప్పేసి గేలి చేయడం జరిగింది. సో ఆ రకంగా కూడా ఆయన అవమానంగా భావించి కొత్త విషయాలు కనుక్కోవాలి, నూతన అంశాలు కనుక్కొని నేను కూడా పేరు మోసినటువంటి ఒక సైంటిస్ట్గా కావాలని చెప్పేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఆయన లోపల ఉండింది. సో దానికి తోడుగా ఆయన ఈ సముద్ర మార్గంలో వచ్చేటప్పుడు కూడా నీలం రంగులో ఉండడానికి కారణం ఏదై ఉంటుందని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా నీటి అణువులతో కాంతి వెదజల్లడం వల్ల నీటికి నీలిరంగు వచ్చిందని కనుక్కోవడం. అంతేకాకుండా రామన్ కలకత్తాకు రాగానే ఆయన ప్రయోగశాలలో కాంతి శాస్త్రంలో ప్రయోగాలు నిర్వహించి రామన్ ఎఫెక్ట్ని కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత దానికి కారణాన్ని కూడా ఘన, ద్రవ, వాయు మాధ్యమాల గుండా కాంతిని ప్రసరింపజేసినప్పుడు అది దాని స్వభావాన్ని మార్చుకుంటుందనేటువంటి దృగ్విషయాన్ని మరి ఆయన కనుక్కోవడం జరిగింది. దీన్ని రామన్ ఎఫెక్ట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే పారదర్శకంగా ఉన్నటువంటి ఘన పదార్థాలు అయితేనేమి లేదా ద్రవ పదార్థాలు అయితేనేమి వాయు మాధ్యమాల గుండా కాంతి ప్రసరించినప్పుడు స్వభావాన్ని మార్చుకోవడం వల్లనే అది నీలం రంగు లోపల కనిపిస్తుందని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. సిద్ధాంత రూపకంగా ఆయన నిరూపించడం జరిగింది. సో ఆ రకంగా అంటే సముద్రంలో ఉన్నటువంటి నీటికి తర్వాత ఆకాశానికి నీలి వర్ణం వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దీన్ని మనం రామన్ ఎఫెక్ట్ అని అంటాం. సో దీన్ని గాను ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం ద్వారా ఈయనకి 1930 అందుకోవడం జరిగింది. నోబెల్ వాని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది రామన్ ఎఫెక్ట్ సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే ఈ సూర్యకాంతి మరి ఈ రకంగా ఉన్నటువంటి పారదర్శకమైన పదార్థం పైన పడ్డప్పుడు ఈ వైలెట్ కాంతి అంతా కూడా స్కాటరింగ్ అంతా కూడా విస్తరణ చెంది మనకు చివరగా వచ్చేటువంటి కాంతి నీలంగా ఉంటుందని చెప్పేసి ఆయన ప్రయోగపూర్వక పదార్థాల పైన పడ్డప్పుడు మరి ఈ రకంగా సూర్యకాంతి ఘన పదార్థం పైన పడ్డప్పుడు అదంతా కూడా ఈ రకంగా విస్తరించి ఉంటుంది. దీన్ని ఢీకొని మరి బయటకు వచ్చేటప్పటికి ఆ కాంతి దాని యొక్క స్వభావాన్ని మార్చుకుంటుందని చెప్పేసి సో ఆ రకంగా దానికి నీలం రంగు రావడానికి ఇది కారణమని చెప్పి చెప్పడం జరిగింది. మరి కాంతి ఈ రకంగా ద్రవ పదార్థాల గుండి ప్రసరించినప్పుడు కానీ ఘన పారదర్శకంగా ఉన్నటువంటి వాయుల గుండా కూడా ప్రసరించినప్పుడు దాని యొక్క స్వభావాన్ని మార్చుకుంటుందని చెప్పేసి ఆ రకంగా స్వభావం మార్చుకోవడం వల్ల దానికి నీలం వర్ణం వచ్చిందని చెప్పేసి ఆయన కనుక్కోవడం జరిగింది. సో ఈ రకంగా రామన్ ఎఫెక్ట్ కనుక్కొని ఆయన నిరూపించాడు. మరి గతం లోపల మనం అనుకున్నాం 1921వ సంవత్సరం లోపల ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు మరి రాయల్ సొసైటీ లోపల ప్రజెంటేషన్ అందరూ కూడా ఆయనని గేల్ చేయడం జరిగింది. సో వాళ్ళకందరూ కూడా ఆయన రామన్ ఎఫెక్ట్కి అనుకోవడం ద్వారా రామన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా వాళ్ళకందరూ కూడా సరి అయిన సమాధానం చెప్పడం జరిగింది. సో దానికి గాను ప్రపంచమంతా కూడా ఆయనను గుర్తించింది. మరి ఈరోజు స్ఫటిక నిర్మాణము, స్ఫటికాల స్పెక్ట్రోస్కోపీ సంబంధించిన ఒక నూతన అధ్యాయం, నూతన శాస్త్రం రావడానికి కూడా రకంగా అంటే వస్తువుల్లో ఉన్నటువంటి అంతర్గత నిర్మాణాలు ఏ రకంగా ఉంటాయి, అణు నిర్మాణం ఏ రకంగా ఉంటుందని చెప్పేసి కనుక్కోవడానికి కూడా ఈ రామన్ ఎఫెక్ట్ కారణమైంది. సో ఇంత మంచి ప్రయోగం చేసినందుకు ఆయనకి ఆ తర్వాత రాయల్ సొసైటీ లోపల సభ్యత్వం రావడం జరిగింది. మరి 1943లో రామన్ సొంతంగా బెంగళూరులో పెంచడం జరిగింది. ఆయన 1943వ సంవత్సరం లోపల రామన్ సొంతంగా ఒక రీసెర్చ్ సెంటర్ని ఆయన డబ్బుతో సొంతంగా ఆయన స్థాపించడం జరిగింది. చాలామంది ఔత్సాహికులైనటువంటి యువకులకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా. అంతేకాకుండా భారత ప్రభుత్వం రామన్ కృషికి గాను
1954 లోపట భారతరత్న బిరుదును ఆయనకి 1954వ సంవత్సరం లోపట ప్రకటించడం జరిగింది. సో అంతేకాకుండా ఆయన 1970 లోపట నవంబర్ 20న ఆయన పరమపదించడం జరిగింది. ఏదైతేనేమి మొత్తం మీద రామన్ చేసినటువంటి సేవలు భారతదేశం గుర్తించడం. ఈ రకంగా మరి విజ్ఞాన శాస్త్రవేత్తలు మరి వాళ్ళ జీవితాంతం విషయాలు కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కనుక్కున్నటువంటి కొత్త విషయాల నుంచి నూతన ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది. వాటన్నీ కూడా మనం జీవితంలో మనం వాడుకుంటున్నాం. ఈరోజు మనం జీవితం అంతా కూడా ఇంత సుఖమయం కావడానికి శాస్త్రవేత్తల యొక్క కృషిగా మనము అనుకోవచ్చు. శాస్త్రవేత్తలు చేసేటువంటి ఆవిష్కరణలు వాళ్ళు చేసేటువంటి కృషికి అనుగుణంగా మనకి ఈరోజు మరి గతం లోపల ఒక 2 years బ్యాక్ మరి యుఎస్ లోపల ఒకసారి విద్యుత్ అంతరాయం కలిగింది. విద్యుత్ అంతరాయం కలిగి జీవితం అంతా కూడా జీవనం అంతా కూడా టోటల్గా స్తంభించడం జరిగింది. దాదాపుగా ఆ గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల 24 గంటల వరకు విద్యుత్తుని మళ్ళా తీసుకోవడం అంటే పునరుద్ధరించడానికి వీలు కాలేదు. సో ఆ 24 hours అంతా కూడా ఎక్కడి జీవితం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశానికి అందేటువంటి హార్మోనియాలు భవనాలు మనం నిర్మించుకుంటున్నాం. మరి ఒకసారి మన లిఫ్ట్ పనిచేయకపోతే మన కింద నుంచి పైకి పోవడానికి వీలు కాదు, పైనుంచి కింద రావడం కూడా వీలు కాదు. సో అట్లాంటి పరిస్థితి ఒక 2 years బ్యాక్ ఏర్పడ్డది. మరి ఒకసారి మనం ఆలోచించినట్లయితే మన జీవితము ఇంత సుఖమయంగా ఉండడానికి కారణం విజ్ఞాన శాస్త్రవేత్తలని మనకు తెలుస్తూ ఉంది. సో ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. సో సైన్స్లో అయితేనేమి తర్వాత మనం బోధించేటప్పుడు డెఫినెట్గా మరి ఉపన్యాస పద్ధతిని ఉపయోగించకుండా డెఫినెట్గా కృత్యాధార బోధన పద్ధతిని ఉపయోగించాలి. కృత్యాధార బోధన పద్ధతిని ఉపయోగిస్తూ అవసరమున్న దగ్గర అంతా కూడా ప్రయోగాలు చేసి చూపించడానికి మనం ప్రయత్నించాలి. ఎక్కడ అవసరమున్నా అక్కడ చిన్న చిన్న ప్రయోగాలు లో కాస్ట్ ప్రయత్నం చేయాలి. ఆ రకంగా కృత్యాధార బోధన పద్ధతిని ఉపయోగించి అంతేకాకుండా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపయోగించి వీలైనంత వరకు పిల్లల్ని ప్రయోగాలు చేయడానికి మనం ప్రోత్సహించినట్లయితే డెఫినెట్గా పిల్లల లోపల మంచి శాస్త్రీయ ఆలోచన, తాత్విక ఆలోచన, మరి ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవడానికి ఇది ఏ రకంగా జరుగుతూ ఉంది, ఎందువల్ల జరుగుతుందని చెప్పేసి ఆ రకంగా వాళ్ళ లోపల శాస్త్రీయ దృక్పథం ఏర్పడడానికి వీలవుతుంది. మరి పిల్లలను ఏది చెప్తే అది నమ్మేటట్టుగా కాకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక ప్రవచనాన్ని ఇచ్చినప్పుడు అది సత్యమా కాదని చెప్పేసి స్వతహాగా ఆలోచన చేసి ఒక నిర్ధారణ రావడానికి వీలవుతుంది. సో అట్లాంటి ట్రైనింగ్ మనంతా కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఈరోజు మరి ఈ ఇద్దరు పాశ్చాత్య శాస్త్రవేత్తల గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా భారతీయ శాస్త్రవేత్త అంటే సివి రామన్ చేసినటువంటి కృషిని కూడా మనం చూడడం జరిగింది. మరి వాళ్ళు జీవితం లోపల ఎంత కష్టపడి అట్లాంటి స్థానానికి వచ్చినారో అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. మరి న్యూటన్ గురించి మనం చూసినట్లయితే మరి చిన్నప్పుడు చాలా కడు పేదరికం లోపల ఆయన జన్మించడం జరిగింది. మరి తర్వాత 4-5 years తర్వాత తల్లి కూడా వేరే వివాహం చేసుకొని వెళ్ళిపోవడం, అమ్మమ్మ దగ్గర పెరగడము, తర్వాత ఆ రకంగా ఉన్న కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎంత బీదరికమైనటువంటి వ్యక్తి పరిస్థితిలో ఉన్నా కూడా చదువుకోవాలి అనేటువంటి జిజ్ఞాస, పైకి రావాలనే ఒక జిజ్ఞాస, శాస్త్రవేత్త కావాలనే ఒక దృఢమైనటువంటి లోపల మరి జాయిన్ కావడము, అక్కడ చదువుతున్నటువంటి కాలం లోపల కూడా ఆయన చదువును కొనసాగించడానికి మరి డబ్బులు లేనటువంటి పరిస్థితుల లోపల మరి ఆయన తోటి విద్యార్థుల సేవ చేస్తూ, తోటి విద్యార్థులకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఆయన విద్యాభ్యాసం చేయడం జరిగింది. సో అంతేకాకుండా చిన్నతనంలోనే అంటే 24వ సంవత్సరంలోనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా జాయిన్ కావడం జరిగింది. సో ఈ రకంగా చూసినట్లయితే మనకు డెఫినెట్గా మరి పిల్లలకందరూ కూడా మనం ఈ రకంగా శాస్త్రవేత్తల గురించి, శాస్త్రవేత్త చేసినటువంటి కృషిని గురించి తెలియజేసినట్లయితే వాళ్ళు కూడా ఒక దృక్పథంతో, ఒక దృష్టితోటి చదవడానికి వీలవుతుంది. మరి ఐన్స్టీన్ కూడా మరి చిన్నతనం నుంచి ఆయన ప్రయోగాలు చేయడం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఐన్స్టీన్ అయితేనేమి, సివి రామన్ అయితే ఎప్పుడు కూడా సమయం వచ్చినప్పుడు అంతా కూడా వాళ్ళకు తెలియజేస్తూ ఉండాలి. వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది మంచి విజ్ఞానవేత్తలుగా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ తరగతి గదుల బట్టి ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ మరో పాఠంతో మీ ముందుకు వస్తాను.